వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఫుడ్లో చాలా టైప్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ సాలిడ్స్, సెమీ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అని. ఎక్కువగా అందరూ ఇష్టపడేది లిక్విడ్స్ తీసుకుంటాము, ఎక్కువగా డ్రింక్స్ కానీ, అపెటైజర్స్ కానీ, జ్యూసెస్, స్మూతీస్. కానీ సాలిడ్ ఫుడ్ అండ్ సెమీ సాలిడ్ ఫుడ్లో కూడా ఎంతో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అవన్నీ ఏంటి, అసలు సెమీ సాలిడ్ మంచిదా, లిక్విడ్ ఫుడ్స్ మంచిదా, సాలిడ్ ఫుడ్స్ మంచిదా అని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే లిక్విడ్స్ ఎక్కువ, కోర్స్ నాకు కూడా అంతే, లిక్విడ్స్ తాగడమే ఈజీ, అంటే ఈజీగా అయిపోతుంది, తొందరగా న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ తొందరగా డైజెషన్ కానీ అవుతుంది అంటారు. యాక్చువల్గా ఏ ఫుడ్ టైప్ మంచిదంట? యాక్చువల్లీ అది డిపెండ్ ఆన్ బాడీ అనమాట. సో కొందరు ఏంటి అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రైటిస్ ఉన్నవాళ్ళు, అల్సర్స్ ఉన్నవాళ్ళు, అండ్ ప్రీ సర్జరీస్ అంటే ప్రీ సర్జరీస్ అవుతున్న వాళ్ళు, అండ్ అలాగే పోస్ట్ సర్జరీస్ అవుతున్న వాళ్ళు కూడా ఎన్నో యాంటీబయాటిక్స్ వాడతారు కాబట్టి వాళ్ళ గట్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు. సో అందుకని వాళ్ళు త్వరగా డైజెస్ట్ అయ్యేది తీసుకోవాలి కాబట్టి సెమీ సాలిడ్, లిక్విడ్స్ తీసుకుంటే బెటర్. ఓకే. అండ్ అన్ని దాంట్లో యాక్చువల్లీ సెమీ సాలిడ్ ఇదంతా ఏంటి అంటే మనం చాలా బ్లెండ్ చేస్తాం. సో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. సో ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కూడా మంచిగా ఇలాంటి సెమీ సాలిడ్ ఫుడ్ తీసుకోవచ్చు. సో సాఫ్ట్ ఫుడ్ అనమాట సెమీ సాలిడ్ అని. కానీ సెమీ సాలిడ్ అంటే మరీ బ్లెండ్ చేస్తాము, సాఫ్ట్ అంటే నార్మల్ ఉప్మా, ఇడ్లీ ఇవన్నీ కూడా వస్తాయి. సో సెమీ సాలిడ్ ఎవరికి ప్రిఫర్ చేస్తాము అంటే కొన్ని డిసీజ్ కండిషన్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం. సో మరి ఇవాళ అయితే పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే. సో లెట్స్ వెల్కమ్ సాయి నిఖిత. హలో నిఖిత గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. వాట్ అబౌట్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తుంటారు నిఖిత గారు? ప్రజెంట్ వచ్చేసి నా జాబ్ కెరియర్ వచ్చేస్తే నేను డి అని ఒక శాటిలైట్ ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఇట్ వాజ్ లాంచింగ్ ఆన్ July 15th అనమాట. అండ్ కమింగ్ టు మై పర్సనల్ బ్యాక్గ్రౌండ్, నేను కొన్ని ఆర్గనైజేషన్స్లో చేస్తూ ఉన్నాను. వన్ ఈజ్ విబిజీ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ, అండ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఎల్బీ నగర్ సెక్రటరీ, అండ్ ఐఎమ్ ద మార్షల్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ player. Okay. And I am the one of the coffee master. Wow, yes. So many degrees, so many passions and professions అన్ని It's like a little bit of passion అన్నమాట. Like learning అంటే అన్ని నేర్చుకోవాలి, అన్ని దాంట్లో కొంచెం ఉండాలి అని. ఓకే. సో చక్కగా బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇంతకు ఇన్ని చేస్తున్నారు కదా, వంట చేస్తారా? వంట ఇంట్రెస్ట్ ఉందా? వంట ఇంట్రెస్ట్ ఉంది, లిటిల్ బిట్. లైక్ మన ఫుడ్ తక్కువ, బట్ కాఫీస్ మీద ఇంట్రెస్ట్ అనమాట. ఐ లవ్ కాఫీస్ అనమాట. ఐఎమ్ ద ప్యాషనేట్ ఇన్ కాఫీస్. కాఫీ లవర్ అనమాట. ఎస్, ఐఎమ్ ద వన్ ఆఫ్ ద కాఫీ లవర్ అని చెప్పుకోవచ్చు. Why? Because I can do at a time 5,000 to 6,000 of recipes I have in coffee. 5,000 to 6,000 varieties of coffee అన్నమాట. Yes. సో కుకింగ్ వచ్చి అయితే మరి? అంటే పర్ఫెక్ట్గా వచ్చు. సో కొంపతీస్ ఇవాళ కూడా కాఫీ చేస్తున్నారు మాకు? ఇవాళ మీకోసం రా మ్యాంగో రాజ్మా సలాడ్ చేస్తున్నాను. కాఫీస్ అయితే చేయట్లేదు, సారీ ఫర్ దాట్. ఓకే. సో ఒకరోజు వస్తాం ఖచ్చితంగా, కాఫీ చేస్తాం డెఫినెట్లీ. ఓకే. సో రా మ్యాంగో రాజ్మా సలాడ్, సో ఒక ఫ్రూట్ యాడ్ చేస్తుంది అండ్ అలాగే పల్సెస్ గ్రూప్ నుంచి కూడా యాడ్ చేస్తుంది. గుడ్ ఫర్ హెల్త్. యా, అండ్ సలాడ్, సో మంచి హెల్త్ కోసమే చేస్తుంది తను కూడా. ఓకే, ఫైన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ లాసియా, నేను మీకోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసాను. వావ్, సో చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అండ్ కాంబినేషన్. యాక్చువల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు తెలిసినవే. రాజ్మా తీసుకొచ్చారు, మ్యాంగో అయితే తురిమి తీసుకొచ్చారు అనమాట. ఎస్ అండి, యాక్చువల్లీ ఇప్పుడు ఈ సీజన్లో మ్యాంగో అంటే చాలా మంది ఇష్టపడతారు. ఇట్స్ పిల్లలు ఇష్టపడతారు, లైక్ దే కెన్ ఎంజాయ్ మోర్ అనమాట. అండ్ రా మ్యాంగో కాబట్టి ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు, పులుపు అనేది ఎక్కువ వస్తుంది. మనం కుక్ చేసిన దానికన్నా ఇప్పుడు టేస్ట్ అనేది వాళ్ళకి ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఓకే. టొమాటోస్, ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్, లెమన్, కొత్తిమీర. ఓకే. సో సూపర్ ఇంగ్రీడియంట్స్, అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటా. సో బీన్స్ ఎలాగో మనకు చాలా ఇష్టంగా తింటాము రాజ్మా అనగానే. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. సో ఫస్ట్ ఏం కావాలి? ఒక బౌల్ అండ్ ఒక స్పూన్ కావాలి, మిక్సింగ్ బౌల్. ఓకే. లాస్ట్ యాక్చువల్లీ రాజ్మా వచ్చేసి నైట్ అంతా మనం సోక్ చేసి పెట్టుకుని మార్నింగ్ బాయిల్ చేసుకుంటాము. ఓకే. ఇంకా ఏం చేస్తూ ఉంటారు? చాలా బిజీగా ఉంటారు కదా, సో ఫ్రీ టైం దొరుకుతుందా మీకు? అసలు ఫ్రీ టైంలో ఏం చేస్తారని అడగచ్చా క్వశ్చన్? యాక్చువల్లీ ఐ లవ్ టు డూ సోషల్ సర్వీస్ అనమాట. ఎవ్రీడే యూజువలీ ఐ గో ఫర్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. అండ్ ఎక్కువ ఫ్రీ టైం దొరికితే ఐ లవ్ టు ప్లే విత్ మై కిడ్ అనమాట. షీఈ్ ఓన్లీ 1.5 year బేబీ. ఓకే. 1.5 year కిడ్ని పెట్టుకుని ఇన్ని పనులతో బిజీ ఉన్నారా మీరు? యాక్చువల్లీ బై గాడ్ క్రేజ్ ఏంటంటే మా పాపని చూసుకోవడానికి అటు అత్తయ్య ఇటు మమ్మీ ఇద్దరు ఉన్నారు. మా అత్తయ్యకి ఏంటంటే ఇంకా తను 24 hours ఓన్లీ నా బేబీ అనమాట. అటు ఇక్కడ అత్తయ్య, అటు మదర్.
సూపర్ అనమాట. Yes, సో బాగా అంటే ఇప్పుడు ఇంకా 1 year దాటింది కాబట్టి స్పెషల్ ఫుడ్స్ అన్ని చేయాలి తనకి. ఎస్ ఎస్. సో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళే చూసుకుంటున్నారు. నా లక్ ఏంటంటే మా అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి తన గురించి ఎక్కువ నేను స్ట్రెస్ అవ్వకుండా తనే చూసుకుంటారు మొత్తం. ఓకే, మరి హస్బెండ్ ఏం చేస్తుంటారు? హీఈస్ ఆల్సో పార్ట్నర్ ఇన్ ది సాటిలైట్ ఛానల్ అనమాట. వి బోత్ వర్క్ టుగెదర్ అనమాట. సో లాంచ్ అవుతుంది. సో Yes. ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ లాస్యా. ఓకే, సో నెక్స్ట్ ఏం వేయబోతున్నారు? లాస్యా నెక్స్ట్ వచ్చేసి చిల్లీ అనమాట, మిరపకాయలు. నెక్స్ట్ చాప్డ్ ఆనియన్స్. ఓకే, ఉల్లిపాయ ముక్కలు. ఎస్, ఉల్లిపాయ ముక్కలు. సో ఎక్కువ స్పైసీగా తింటారా లేకపోతే మీడియమా? స్పైసీ చాలా. ఓకే, టమాటోస్. ఇంతకు పాప పేరేంటి? సాన్విక. సాన్విక. ఎస్. అండ్ లాస్ట్ ఇయర్ ఇది వచ్చేసి చాట్ మసాలా అనమాట, టు గెట్ ఏ ఫ్లేవర్. అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఆబ్వియస్ ఈ జనరేషన్ పిల్లలకి ఎక్కువ చాట్ ఆ ఫీలింగ్తో ఇస్తే ఎక్కువ టేస్ట్ ఉండాలి. అందులో ఎస్పెషల్ మీరు అన్నట్టు జంక్ ఫుడ్ లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడతారో చాట్ మసాలా ఇవన్నీ, సో అవి ఎక్కువ యూస్ చేస్తే ఆ టేస్ట్ నచ్చుతుంది. ఓకే, నెక్స్ట్ అల్లం వాటర్ అంటారు కదా, అల్లంని తురిమి వాటర్ అనమాట అవి. ఓకే. సో వావ్, అన్ని మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. Yes. సో అల్లం వాటర్ అయితే చక్కగా చలవ ఇట్స్ చేస్తుంది. గుడ్ ఫర్ హెల్త్ కూడా అనమాట. పిల్లలకి ఎక్కువ ఇష్టపడతారు చాలా మంది. Okay. అండ్ మ్యాంగో అయితే మనకు తెలిసిందే, ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. కరెక్ట్. నెక్స్ట్ క్యాప్సికమ్, కట్ చేసిన క్యాప్సికమ్ పీసెస్. చాలా సన్నగా తరిగారు అన్ని. నెక్స్ట్ తగినంత ఉప్పు. ఓకే. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయితే చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో, అంతేనా? బిజీ టైంలో యాక్చువల్లీ ఈ బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఇది హెల్త్కి హెల్త్, ఫాస్ట్ అయిపోతుంది. హెల్దీ, టేస్టీ అండ్ వెరీ క్విక్ అనమాట. ఎస్. కొత్తిమీర వేశారు. ఎస్. లాస్యా కెన్ ఐ గెట్ లెమన్ స్క్వీజ్? థ్యాంక్ యూ లాస్యా. ఒక లెమన్ అంటే తగినంత లెమన్. యా, సో చక్కగా లెమన్ వేస్తేనే ఆ పులుపు అన్ని టేస్ట్ ఇప్పుడు టేస్ట్. అండ్ నెక్స్ట్ అన్నీ వేసేసాం లాస్ట్గా. దీన్ని మనం ఎగ్జాక్ట్గా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇలాంటి బిజీ షెడ్యూల్స్లో ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కూడా. అండ్ ఈజీ అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే డిఫరెంట్, మనకు రాజ్మా అనగానే కొంచెం చప్పగా ఉంటుంది, సో దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి మామిడి పండు మ్యాంగో ఒకటి, రా మ్యాంగో వేశారు. ఫ్లేవర్స్ అన్ని పట్టేసి ఉంటాయి. సో రెడీ అయిపోయినట్టు. ఎస్ లాస్ట్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడం ఇంకా. ఓకే, సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ చాట్ మసాలా వేసాం కాబట్టి చక్కటి అరోమా వస్తుంది. ఎస్, వీ కెన్ ఎంజాయ్ ద ఫ్లేవర్. చాలా ఎంజాయ్ చేయొచ్చు. యా, లాస్ట్ ఎంజాయ్ అవర్ రా మ్యాంగో రాజ్మా సలాడ్. ఓకే, రా మ్యాంగో రాజ్మా సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రా మ్యాంగో రాజ్మా సలాడ్కి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మామిడికాయ తురుము 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, అల్లం రసం కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత. రా మ్యాంగో రాజ్మా సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన రాజ్మా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, చాట్ మసాలా, అల్లం రసం, పచ్చి మామిడికాయ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రా మ్యాంగో రాజ్మా సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. వావ్, చాలా బాగుంది యాక్చువల్గా టేస్ట్ అయితే. కొంచెం చాట్ మసాలా ఎక్కువైనా కూడా, బట్ రాజ్మా ఇవన్నీ కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. చెప్పాలంటే సలాడ్ కంటే
ఒక మంచి చాట్ తిన్న ఫీలింగ్ వస్తుంది నాకు యాక్చువల్గా. నీకు ఎలా అనిపిస్తుంది? సో నాకు కూడా నిజంగానే ఒక 1 సెకండ్కి చాట్ గుర్తుకొచ్చేసింది తినగానే. అండ్ రాజ్మా కూడా చాలా చక్కగా బాయిల్ అయింది. అండ్ రా మ్యాంగో గ్రేట్ చేసి వేసారు కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. చక్కగా ఓవర్ నైట్ తను సోక్ చేసి మార్నింగ్ ఉడకబెట్టారండి. Yes, అందుకనే అంత మంచి ఫ్లేవర్ కానీ అన్ని పట్టేసాయి దానికి కూడా. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి? ఐ ఎంజాయ్ ఇట్ ఆబ్వియస్లీ. నేను చేశాను కాబట్టి ఆబ్వియస్లీ నాకు నచ్చుతుంది. యా డెఫినెట్లీ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి రెసిపీని పరిచయం చేశారు ఇవాళ. థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్ లాస్యా. నిఖిత గారు అయితే చక్కటి సలాడ్ చేశారు. అండ్ అటు చాట్గా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు యాక్చువల్గా ఈ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటే. అండ్ మరి నువ్వే కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు? తను మంచి నాన్ ఫ్లేమబుల్లో చూపించింది, నేను ఫ్లేమబుల్లో చూపిస్తాను. సో రెసిపీ వచ్చేసి వెజ్ కబాబ్. వావ్, వెజ్ కబాబ్. సో వెజ్ అనగానే కబాబ్ అంటే కొంచెం వెనకడుగేస్తారు ఏముంటుందిలే అని. బట్ నాకు తెలిసి ఇంగ్రీడియంట్స్ అన్ని బోలెడ్ తీసుకొచ్చి ఉంటావు, వెజిటబుల్స్ అన్నీ. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా వెజ్ కబాబ్ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు. బోల్డ్ అన్ని గ్రీన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ పన్నీర్ తురుము కనిపిస్తుంది ఒకటి. అండ్ మరి ఇది బ్రెడ్ క్రమ్స్. ఓకే, సో చక్కగా చాలా ఫ్లేవర్స్ తీసుకొచ్చేసావు ఎందుకంటే పొడులు చాలా కనిపిస్తున్నాయి, స్పైసెస్ అన్నీ. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఇవి కొన్ని మనం సార్ట్ చేసుకొని మిక్సీ చేయాలి. కొంచెం నూనె, ఓకే, పచ్చిమిరపకాయలు జస్ట్ సార్ట్ చేసుకోవాలి కొంచెం మిక్సీ పట్టడానికి అంతే. ఓకే ఓకే, నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత బఠానీ, ఓకే, ఇంకేం సార్ట్ చేసుకోవాలి? ఆ తర్వాత కొంచెం బీన్స్. సో ఇవి మాత్రం సార్ట్ చేసుకొని సార్ట్ చేసుకొని ఆ మిక్సీలో అలాగే పాలకూర కూడా మిక్స్ చేసేసి సార్ట్ చేసుకుంటాం. ఓకే, చక్కగా సార్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటి? అది మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఒక 2 minutes అలా పెట్టేసి మిక్సింగ్ బౌల్లో అప్పట్లోకి ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. అది అప్పట్లోకి చల్లారిపోతుంది. ఓకే, ఇది ఒక చల్లర దాకా ఇలా పెట్టేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసింది. సో ఆల్రెడీ నేను బాయిల్ చేసి తెచ్చాను ఆలు, ఇది వేసేసుకుంటున్నాను ఫస్ట్. పన్నీర్, ఓకే, బియ్యం పిండి, ఇది బ్రెడ్ క్రమ్స్, ఆ తర్వాత కొంచెం ఆమ్చూరు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేవర్స్ చాలా యాడ్ చేసాం కదా. యా, ఎందుకంటే కబాబ్స్ అనగానే మనకు నాన్ వెజ్ గుర్తొస్తుంది. సో వెజ్లో ఏముంటుంది అని చాలా మంది అనుకుంటారు, అంత టేస్టీగా ఉండవేమో అని. సో ఈ కైండ్ ఆఫ్ పొడులన్నీ యాడ్ చేసినప్పుడు మసాలా పొడులన్నీ సో ఈక్వల్గా ఆ టేస్ట్ వస్తుంది అనమాట. యా, ఓకే, సో ఆలు అనేది మంచి బైండింగ్ ఉపయోగపడుతుంది ఇందులో మనకు. అది అలా కొంచెం అన్ని పొడులు పట్టేస్తే అప్పట్లోగా మనం మిక్సీ చేసేసుకుందాం. ఓకే, ఈ మిక్సీలో అలాగే కొంచెం పాలకూర యాడ్ చేద్దాం. ఓకే, ఇది మిక్సీ పట్ట. ఓకే, కొంచెం వాటర్ ఏమైనా లేదు లేదు,
చాలు కదా మాత్రం. యా చాలు. సో చక్కగా ఇలా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది నాకు తెలిసి కబాబ్లో. సో అందరు కూడా అలాగే పెట్టేస్తే ఎవరు తినరు అలా బఠానీ సపరేట్గా అదంతా సపరేట్గా తీసేస్తారు. సో ఇలా మిక్సీ చేస్తే బెటర్. సో 2 మిక్చర్స్ కూడా బాగా కలిపేస్తాను. అంతలోపు తవా కొంచెం హీట్ చేసేసుకుందాం. ఓకే. సో ప్యాన్ కూడా రెడీ అయిపోయింది. యా తెలిసి చక్కగా కన్సిస్టెన్సీ వచ్చింది అనుకుంటాం. Yes. కబాబ్ చేసుకునే కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. అసలు చూడాలి, చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం, చాలా వెజిటబుల్స్, పన్నీర్, బ్రెడ్ క్రమ్స్ అండ్ గ్రీన్స్ ఎక్కువ యాడ్ చేసాం. బఠానీలు ముఖ్యంగా మనం సార్ట్ చేసి వేసాం కాబట్టి. అండ్ పాలకూర. సో ఏ టేస్ట్ ఎక్కువ డామినేట్ చేస్తుందో చూడాలి. నాకు తెలిసి ఎక్కువ పాలకూర డామినేట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఓకే, మన కబాబ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా మనం ప్యాటీస్లో చేసేసుకోవడమే. సో వెజ్ కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది అన్ని మంచి ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు కదా మరి. తీసుకోవచ్చు అండ్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది రిస్ట్రిక్షన్స్ ఎవరికి ఏం లేదు, వీళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకోకూడదు అని చెప్పేసి. సో ఎక్కువ మంచి ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట. పన్నీర్ కూడా అండ్ మంచి వైటమిన్స్ కూడా ఉన్నాయి ఇందులో, ఎందుకంటే మనం గ్రీన్ లీఫీ ఎక్కువగా యాడ్ చేసాం కదా. పవర్ ప్యాక్ కాంబినేషన్ అనుకుంటా యాక్చువల్గా. సో ఓన్లీ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అంతే కదా. స్నాక్స్ లాగా తీసుకోవాలి. సో అందరు కూడా స్నాక్సే కదా, బాగా ఆలోచిస్తారు ఏం తీసుకోవాలి అని చెప్పేసి. సో ఒకవేళ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక అపెటైజర్ ఒక ఫ్రూట్ యాడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటా. వెజ్ మాత్రమే తినేవాళ్ళు కొంచెం తక్కువ ప్రోటీన్ ఇంటేక్ అలా ఉంటుంది అని భయపడుతూ ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే. సో అలాంటి వాళ్ళు మంచి కబాబ్స్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు అనుకుంటారు మంచి రెసిపీస్ మిస్ అవుతున్నాం, నాన్ వెజ్లో అయితే చాలా ఉంటాయని. యాక్చువల్లీ వెజ్లో కూడా చాలా ఉంటాయి. న్యూట్రిషనల్ వాల్యూస్ తక్కువగా ఉంటాయేమో అనుకుంటారు చాలా మంది వెజ్లో వెన్ కంపేర్ టు నాన్ వెజ్. సో ఇలాగా అన్ని కాంబినేషన్స్ యూస్ చేస్తే మాత్రం హైలీ న్యూట్రిషనస్ ఫుడ్ అనమాట. యా ఓకే. దీంట్లో ఇప్పుడు గార్నిషింగ్కి నేను జీడిపప్పు యూస్ చేస్తున్నాను. చాలా కొంచెం చూడడానికి కూడా స్పెషల్గా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్లీ. మోస్ట్లీ కలర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి ఫుడ్స్ ఎప్పుడు కూడా. ఇంకా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి, తవా ఫ్రై. ఆల్రెడీ ప్యాన్ అయితే హీట్ ఎక్కింది. చక్కగా కాలిపోయినట్టున్నాయి రెండు వైపులా. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఎస్. ఓకే. ఓకే లాస్యా, వెజ్ కబాబ్ రెడీ అయిపోయింది. ఓకే, సూపర్ గ్రీనిష్గా ఉంది. వెజ్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, బంగాళాదుంప 1, కారం పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, బ్రెడ్ క్రమ్స్ 1/2 కప్పు, కాజు కొద్దిగా, పన్నీర్ తురుము 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు. వెజ్ కబాబ్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె పోసి పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, బఠానీ, బీన్స్ వేసి కాస్త వేయించి మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో పాలకూర కూడా వేసి మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన ఆలు, పన్నీర్ తురుము, బియ్యం పిండి, బ్రెడ్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్, కారం,
ధనియాల పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి చేతికి నూనె రాసుకొని కబాబ్లా ఒత్తుకొని కాజు కూడా వేసి పాన్ లో వేసి నూనె పోసి రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వెజ్ కబాబ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేద్దామా పల్లవి? ఓకే ఓకే, సో చక్కగా అలానే తీసుకొని తినేద్దాము. చాలా బాగుంది కన్సిస్టెన్సీ. ఆ బ్రెడ్ క్రమ్స్ వల్ల వచ్చినట్టుంది చక్కగా. అండ్ ఏది డామినేషన్ చేస్తుంది అనడానికి ఏం లేదు, ఆల్మోస్ట్ టుగెదర్ ఉన్నాయి అన్నీ. చాలా బాగుంది. గ్రీన్స్, పన్నీరు ఆల్ టుగెదర్. డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాం టేస్ట్ని అయితే, ఫ్లేవర్స్ని. ఓవరాల్గా అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మన కబాబ్ మంచి బైండింగ్కి వచ్చిందంటే ఆలు అండ్ బ్రెడ్ క్రమ్స్ అని చెప్పొచ్చు. నిజంగా సూపర్గా ఉంది. అండ్ పార్టిసిపేట్ చేసిన సలాడ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. డిఫరెంట్ కాంబినేషన్ యూస్ చేసింటాను. అండ్ కబాబ్స్ కూడా ఎక్సలెంట్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో తను ఏదైతే రా మ్యాంగో రాజ్మా సలాడ్ చేసిందో, రాజ్మా అనగానే ఏంటి అంటే మంచి ఫైబర్ ఉంటుంది రాజ్మాలో, అండ్ అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. అండ్ అదేంటి అంటే విటమిన్ కే రిచ్. ఎవరైతే బాగా బ్లడ్ చాలా ఈజీగా ఫ్లో అయిపోతూ ఉంటుందో, సో బ్లడ్ క్లాట్ అవ్వడానికి రాజ్మా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే హైపోకెలామియా అంటే తక్కువ పొటాషియంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా మంచిగా రాజ్మాని తీసుకోవచ్చు. అండ్ వెజిటేరియన్స్కి రాజ్మా ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. అండ్ అలాగే మంచి ఫైబర్ కూడా, దానివల్ల ఎక్కువగా కాన్స్టిపేషన్ కానీ అండ్ బౌల్ మూమెంట్ కూడా ఈజీగా పోతుంది. అండ్ రా మ్యాంగో ఏంటి అంటే డయాబెటిక్ పీపుల్ మ్యాంగోని అవాయిడ్ చేయాలి, బట్ రా మ్యాంగోని చాలా మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే దానివల్ల షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా మంచిగా ఉంటుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా రా మ్యాంగో వల్ల చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మన కబాబ్స్ వచ్చేసి ఇందులో అయితే మనం చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. అండ్ బఠానీ కానీ ఈ బీన్స్ కానీ ఇవన్నీ కూడా మంచి ఫైబర్ మనకు. అండ్ అలాగే ఆలు వచ్చేసి ఇన్స్టాంట్ ఎనర్జీకి. సో మనం ఎప్పుడైతే ఇంకా నెక్స్ట్ మీల్ మనం తినేది చాలా లేట్గా ఉంది, చాలా కొంచెం టైం తీసుకుంటుంది, అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ కావాలి మనకు, అలాంటప్పుడు ఆలు యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ పాలక్ వచ్చేసి మంచి వైటమిన్ ఏ. అండ్ పాలక్ కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం రానివ్వకుండా చూస్తుంది. అండ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు కూడా పాలక్ ఏం చక్కగా తీసుకోవచ్చు. అండ్ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా పాలక్ తీసుకోవచ్చు, బట్ ఏంటంటే టమాటాతో ఒకేసారి మిక్స్ చేయకూడదు, బట్ ఇలా సపరేట్గా తీసుకోవచ్చు. సో చక్కగా రెండింట్లో చాలా హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా బోలెడన్ ఉన్నాయి. అండ్ ప్రిపరేషన్ మాత్రం చాలా తక్కువ టైంలో అయిపోయింది. హెల్దీ అండ్ టేస్టీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.